పాల్గొనకపోవడము దేవుని వాక్యముల నుండి ఈరోజు కూడా ఒక కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయాలని కోరుతున్నాం. గత దినాల్లో మరి శీల గురించి ధ్యానం చేశాము. ఈరోజు మరొక కొత్త వ్యక్తి మనం చూడబోతున్నాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు మనము మార్చి చదువుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. పేజ్ నంబర్ 121 కొత్త నిబంధనలో అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం నుండి. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ప్రభు విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకుని వాడై యేసును గురించి వివరముగా చెప్పి బోధించు సమాజం అందమ ధైర్యంగా మాట్లాడారంభించెను. ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచరి. అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకునవలనని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. ప్రభు వాక్యాన్ని దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. మనం గమనించామంటే ఈ అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనము నుంచి 28వ వచనం వరకు ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చదువుతున్నాం. ఆయన పేరు ఏంటంటే అపోల్లో. చెప్పండి, ఆయన పేరేంటి? ఇంగ్లీష్లో అపోల్లోస్ అంటారు కనుక అపోల్లో. ఇతడు ఈరోజు అపోల్లో యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. గత దినాల్లో శీల యొక్క జీవితాన్ని కూడా మనం ధ్యానం చేశాము. పౌలుతో సేవలో ఉన్నటువంటి శీల జీవితాన్ని మనం చూసాము. ఈరోజు అపోల్లో యొక్క చరిత్ర, అపోల్లో యొక్క జీవితాన్ని మనం చూడబోతున్నాం. చూడండి, అపోల్లో గురించి అనేకమైన సంగతులు రాయబడ్డాయి. ఈ మధ్యాహ్నం ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు అపోల్లో నుంచి మనం నేర్చుకుంటాం. ఇతడు 24వ వచనం అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24. చూడండి, అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ఈ 18వ అధ్యాయం వచ్చినప్పటికి పౌలు ఏథెన్స్ నుండి కొరింథుకు వస్తాడు. కొరింథుకు వచ్చిన తర్వాత కొరింథులో మరి అకుల ప్రిస్కిల్ అనేటువంటి వారు పౌలుకి పరిచయం అవుతారు. వాళ్ళతో కలిసి డేరాల వృత్తిలో వాళ్ళు పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యలో శీల తిమోతి కూడా వచ్చి వాళ్ళతో చేరతారు. 5వ వచనము. ఆ తర్వాత మనం గమనించామంటే మళ్ళీ అపోస్తలైన పౌలు మరి అనేకమైన ప్రాంతాలు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ అపోల్లో కూడా ఎఫెసుకు వస్తాడు. ఎఫెసు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఎఫెసులో ఈ యొక్క అకుల ప్రిస్కిల్ అనేటువంటి వారు అక్కడ ఉంటారు కనుక పౌలు అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్తాడు. కనుక అకుల ప్రిస్కిల్ అనేటువంటి వారు ఎఫెసులో ఉన్నప్పుడు ఈ యొక్క అలెగ్జాంద్రియ అనేటువంటి అపోల్లో కూడా ఎఫెసునకు వచ్చినట్టుగా మనం చూస్తాం. కనుక అలెగ్జాంద్రియ వాడు అని తెలుగులో బైబిల్ రాయబడింది. ఇది ఇంగ్లీష్లో అయితే అలెగ్జాండర్ అని మనం చూస్తాం. కనుక ఇంగ్లీష్లో అలెగ్జాండర్ ఆ ప్రాంతాన్ని, తెలుగులో అలెగ్జాంద్రియ అన్నాడు. చూడండి, బైబిల్లో మ్యాప్లో కూడా ఈ ఒక పేరు మనం చూడవచ్చు. బైబిల్లో మ్యాప్లో కూడా పౌలు యొక్క ప్రయాణాల్లో చివరిలో మ్యాప్ ఉంది. చూడండి, ఈ యొక్క అపోస్తలైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలైనటువంటి మ్యాప్లో ఇక్కడ నా మ్యాప్ చూడండి, బైబిల్ కింద ఐగుప్తు పైన చూడండి అలెగ్జాంద్రియా అని ఉంది. కనుక ఐగుప్తు పైన కింద ఈ యొక్క డౌన్ లో దానిపైన అలెగ్జాంద్రియా అనేటువంటి పేరు ఉంది. తెలుగులో దాన్ని అలెగ్జాంద్రియా, ఇంగ్లీష్ లో అలెగ్జాండ్రియా అంటారు. చెప్పండి, ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని? అలెగ్జాండ్రియా. తెలుగులో వచ్చేసి అలెగ్జాంద్రియా. అంటే గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ కనుక ఎన్నో ప్రాంతాలు జయించాడు. అతని పేరు మీద ఆ ప్రాంతానికి ఏమైనా పేరు పెట్టారు? అలెగ్జాండ్రియా. మనకి ఇంగ్లీష్లో తెలుగులో అలెగ్జాండర్ అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అలెగ్జాంద్రియా ప్రాంతం వాడి చెప్పిన ఎవరంటే ఆయన అపోల్లో. చెప్పండి, ఆ యొక్క ప్రాంతంలో పుట్టాడు ఆయన. కనుక ఆయన సొంత ప్రాంతం ఏంటంటే
అలెగ్జాండ్రియా, అది మధ్య సముద్రానికి దగ్గరలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ ప్రాంతంలో పుట్టి ఆయన వచ్చిన ప్రదేశం కూడా చూడండి, ఎక్కడికి వచ్చాడు ఎఫెసు అంటే, ఇది అపోస్తలుడైన పౌలు ప్రయాణాల్లో చూడండి. ఎఫెసు అనేది ఈ మధ్యధరా సముద్రానికి పైకి వెళ్ళామనుకోండి, కనుక ఎఫెసు అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో బితూనియా, ఆసియా, దాని కింద ఇట్లా లెఫ్ట్ సైడ్కి వస్తా ఉంటే ఎఫెసు అనే పట్టణం మనకు కనబడుతుంది. కాబట్టి ఈ పట్టణంలో పుట్టి అతడు ఎఫెసు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఇతడు ఎవరంటే ఒక యూదుడు అంట. చెప్పండి, ఎవరు? యూదుడు. కాబట్టి అలెగ్జాండ్రియా పట్టణం గురించి మనం గమనించామనుకోండి, చరిత్రలో ఈ అలెగ్జాండ్రియా పట్టణం గురించి చరిత్ర ఏం చెప్తా ఉందంటే, ఇది రోమా సామ్రాజ్యంలో 2వ అతి ప్రాముఖ్యమైన పట్టణం. చెప్పండి, ఆ దినాల్లో అంతా పరిపాలిస్తుంది ఎవరంటే రోమన్లు. కనుక రోమిలు పరిపాలిస్తూ ఉన్నారు. రోమిలికి ముఖ్య పట్టణం ఏంటంటే, చెప్పండి, రోమిలికి ముఖ్య పట్టణం ఏంటి? రోమిలికి ముఖ్య పట్టణం ఏంటి? రోమా. చెప్పండి, రోమిలికి ముఖ్య పట్టణం ఏంటి? రోమ్. కనుక రోమ ముఖ్య పట్టణం. అక్కడ ఆఫీసర్లు అందరూ ఉంటారు, కనుక కైసరు ఉంటాడు అక్కడ. కాబట్టి ఆ రోము ముఖ్య పట్టణము రోమిలు పరిపాలించే దినాల్లో. ఆ తర్వాత 2వ ముఖ్య పట్టణం ఏంటంటే అలెగ్జాండ్రియా. రెండో ముఖ్య పట్టణం ఏంటి? అలెగ్జాండ్రియా. కనుక చాలా పెద్ద నగరం ఇది, చాలా పెద్ద పట్టణం ఇది. కాబట్టి రోమా సామ్రాజ్యములు ఇది 2వ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం అని చెప్పవచ్చు అలెగ్జాండ్రియా గురించి. తర్వాత ఈ అలెగ్జాండ్రియా మనం చూసాం అనుకోండి, ఇది ఒక కాస్మోపాలిటన్ నగరం అంటారు. కాస్మోపాలిటన్ నగరం అంటే చూడండి, మన హైదరాబాద్ లో కూడా ఇక్కడ అంతా ఒకే జాతి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో రకరకాల దేశస్తులు, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. మరాఠీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, గుజరాతీ వాళ్ళు ఉన్నారు. కనుక ఇలాగా అన్ని భాషలు, అనేకమైన ప్రాంతాలు, అనేకమైన దేశాలు వాళ్ళు నివసించే నగరాన్ని ఏమంటారంటే కాస్మోపాలిటన్ నగరం అంటారు. కానీ హైదరాబాద్ కూడా ఇది ఒక నగరం. కానీ అలాంటిది, ఎందుకంటే ఇక్కడ ఒక భాష మాట్లాడేవాళ్ళు కాదు. కనుక ఇక్కడ మన భారతదేశం అంతటి ప్రజలు ఉంటారు, అన్ని రకాల భాషలు ఉంటారు, వేరే దేశస్తులు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇలాంటి దాన్ని ఏమంటారంటే మరి కాస్మోపాలిటన్ సిటీ అంటారు. కనుక అంటే అంత మిక్స్ అనమాట. కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక విధంగా చెప్పాలి, హైదరాబాద్ కూడా ఇప్పుడు అదే స్థానంలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దినాల్లో ఆ అలెగ్జాండ్రియా అనే నగరంలో కూడా ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు వచ్చి రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడ నివసించేవాళ్ళు. కనుక అందుకే దాన్ని ఒకే భాష, ఒకే దేశస్తులు అక్కడ ఉండరు. అనేక రకాల భాషలు మాట్లాడేవారు, అనేక దేశాలకు సంబంధించిన వారు ఆ నగరంలో నివసించేవారు. అది చరిత్ర యొక్క 2వ సంగతి. 3వదిగా అక్కడ ఎవరు ఎక్కువ నివసించేవాళ్ళంటే ఐగుప్తీయులు ఉండేవాళ్ళు, గ్రీకులు ఉండేవాళ్ళు, తర్వాత రోమీలు కూడా ఉండేవాళ్ళు. చెప్పండి, ఎక్కువ ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు ఉండేవాళ్ళు. కనుక అంటే గ్రీకు దేశానికి సంబంధించిన వారు, రోమిలకు సంబంధించిన వారు, తర్వాత అలాగా ఐగుప్తు దేశానికి సంబంధించిన వారు ఉండేవాళ్ళు. వీళ్ళందరిలో కూడా ఎక్కువ మంది యూదులు ఎక్కువగా ఉండేవాళ్ళు. చెప్పండి, యూదులు ఎక్కువగా నివసించేవారు. ఏ పట్టణం ఇదంతా కూడా? అలెగ్జాండ్రియా. చెప్పండి, ఏంటంట? మొదటిది ఏం చెప్పండి? ఇది రోమా తర్వాత అతి పెద్ద ప్రాముఖ్యమైన పట్టణం, నగరం. రెండో, దీంట్లో ఒక భాష, ఒక దేశం సంబంధించిన ప్రజలే ఉండరు. అనేకమైన ప్రాంతాలకు చెందిన వారు, అనేకమైన భాషలు మాట్లాడేవాళ్ళు అక్కడ నివసించేవారు. 3వ సంగతి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఎవరు ఉండేవాళ్ళు? యూదులు. చెప్పండి, అక్కడ ఎక్కువ ఎవరంట? యూదులు, ఐగుప్తీయులు, గ్రీకులు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరిలో మెజారిటీ ఎవరంటే యూదులు. కనుక వాళ్ళందరిలో కూడా ఐగుప్తీయులు ఉన్నారు, గ్రీకులు, రోమిలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరిలో 1/4 వంతు ఎక్కువ మంది ఎవరున్నారంటే యూదులే ఉండేవాళ్ళు, ఎక్కువ మంది నివసించాలి యూదులు. అంత మాత్రమే కాదు, మనకి పాత నిబంధన బైబిల్ అంతా కూడా, పాత నిబంధన బైబిల్ ఏ భాషలో రాయబడింది? చెప్పండి, పాత నిబంధన బైబిల్ గ్రీకు కాదు, హీబ్రూ. చూడండి, ఏంటంటే బైబిల్లో చూడండి ఉంటుంది అక్కడ ముందు ఎదురుగా. కనుక ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తర్జుమా చేయబడిందంటే చూడండి, మొదటి పేజీలో ఎక్కడంట? ఆదిమ హెబ్రీ భాషలో నుండి తెలుగులో భాషాంతరము చేయబడింది. పాత నిబంధన బైబిల్ అంతా ఏ భాషలో రాయబడింది? మొట్టమొదట హెబ్రీ భాష. హెబ్రీ భాష అనేది యూదుల భాష, ఇశ్రాయేల్ భాష. చెప్పండి, హెబ్రీ భాష ఎవరిది? అది లోకల్ లాంగ్వేజ్ అనమాట. హీబ్రూ అనేది చెప్పండి, ఇది ప్రపంచ లాంగ్వేజ్ కాదు. హీబ్రూ అనేది లోకల్ లాంగ్వేజ్. మన లోకల్ లాంగ్వేజ్ అని చెప్పండి, తెలుగు. అట్లాగా కనుక తెలుగు, మరాఠీ, గుజరాతీ ఏ ప్రాంతాల వాళ్ళకి ఆ భాష ఉంది కదా.
ఈ హెబ్రీ భాష అనేది ఎవరి భాష? ఇది ఇశ్రాయేల్ యూదుల యొక్క లోకల్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే పాత నిబంధన బైబిల్ హీబ్రూ భాషలో రాయబడింది. చెప్పండి, ఏ భాషలో రాయబడింది? హీబ్రూ భాష. ఆ తర్వాత దాన్ని ఏ భాషలోకి మార్చారు? గ్రీక్ భాషలోకి మార్చారు. చెప్పండి, ఏ భాషలోకి అంటే? అది గ్రీక్ భాష. ఆ గ్రీక్ భాషలో మార్చింది ఎక్కడంటే ఈ పట్టణంలోనే. ఏ పట్టణము? అలెగ్జాండ్రియా పట్టణంలో. కనుక ఆ పాత నిబంధన బైబిల్ హీబ్రూ భాష బైబిల్ గ్రీక్ భాషలకు దాదాపుగా కొంతమంది పండితులు కూర్చొని ఆ గ్రీకు భాష బైబిల్లో క్షమించండి హీబ్రూ భాష బైబిల్లో గ్రీకు భాషలోకి మార్చారు. ఎందుకంటే ఆ దినాల్లో ప్రపంచ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ కాదు. చెప్పండి, ఏంది ఆ దినాల్లో? గ్రీక్ అన్నమాట. చెప్పండి, ఏంది ప్రపంచ లాంగ్వేజ్ ఏంది? గ్రీక్. ఈ రోజు ఏం చెప్పండి, ఈ రోజు ఏంది ప్రపంచ లాంగ్వేజ్? ఇంగ్లీష్ అయిపోయింది. కనుక ఇంగ్లీష్ అయితే చాలా అనేది కావచ్చు. ఆ దినాల్లో గ్రీక్ భాష ఫేమస్ అనమాట. ప్రపంచ లాంగ్వేజ్ గ్రీక్ ఉండేది. అందుకే దాన్ని అన్ని ప్రాంతాలకు అందాలంటే ఏ భాషలోకి రావాలి? అని గ్రీక్ భాషలోకి తర్జుమా చేశారు. కానీ అట్లా గ్రీక్ భాషలోకి ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి తర్జుమా చేసింది ఈ ప్రదేశంలోనే. ఏ పట్టణంలో? అలెగ్జాండ్రియా పట్టణంలో. ఎందుకంటే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండేవాడు. పెద్ద పెద్ద లైబ్రరీలు ఉండే అక్కడ. కనుక అలెగ్జాండ్రియాలో లైబ్రరీ ఉండేవి. బాగా చదువుకునే వాళ్ళు, విద్యకు సంస్కృతికి నిలయం అనమాట. కనుక అంత ఫేమస్. కనుక చదువుకోవాలంటే అందరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ దినాల్లో? ఆ దినాల్లో ఎక్కువ మంది అలెగ్జాండ్రియా. కనుక ఎందుకంటే అక్కడ లైబ్రరీలు ఎక్కువ ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు విద్యావేత్తలు ఎక్కువ ఉన్నారు, సంస్కృతి సాంప్రదాయాలతో కూడింది కాబట్టి అక్కడ ఆ దినాల్లో గ్రీక్ భాష అంత ప్రాముఖ్యత చెందింది. కాబట్టి ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఏ ప్రాంతం అది? అలెగ్జాండ్రియా. ఒకటి మనం చూసే ఒకటి ఏంటిది? రోమా సామ్రాజ్యం తర్వాత అది పెద్ద ప్రాముఖ్యమైన పట్టణం అలెగ్జాండ్రియా. రెండవది ఒకే భాష, ఒకే ప్రాంత ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు కాదు. అనేక దేశాలకు సంబంధించిన వారు, అనేక భాషలు మాట్లాడేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత మూడవది ఎక్కువగా ఎవరున్నారు? ఐగుప్తీయులు, రోమీలు, గ్రీకులు. అయితే దాంట్లో ఎక్కువ మంది ఎవరున్నారు? యూదులు ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ యూదులు అంత మాత్రమే కాదు, ఇది పాత నిబంధన బైబిల్ హీబ్రూ భాషలో ఉంటే దాని గ్రీకు భాషలకు మార్చింది సుమారు క్రీస్తు 250లో ఇదే పట్టణంలో హీబ్రూ బైబిల్లో గ్రీకు భాషలకు మార్చడము జరిగింది, ఎక్కువ మంది పండితులు కలిసి. ఆ తర్వాత ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మనకి ఇతడు బాగా చదువుకున్నవాడని మనకి అర్థం కావాలి. ఎందుకంటే అంత గొప్ప పట్టణంలో పుట్టాడు. అంత ఆ దినాల్లోనే గ్రీక్ అనేది ఒక ప్రపంచ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గా ఉన్నటువంటి ఆ దినాల్లో ఆ ప్రాంతంలో పుట్టిన వాడే ఈ అపోలో అనేటువంటి వ్యక్తి సంగతి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, అతని గురించి కొన్ని సంగతులు మనం చూద్దాము. ఇప్పుడు అతను పుట్టిన పట్టణాన్ని గురించి మనం తెలుసుకున్నాం. అంత గొప్ప ప్రాముఖ్యతగాంచిన నగరముల పట్టణంలో పుట్టిన వాడే అపోల్లో. అపోల్ అంటే అర్థం ఏంటంటే, అపోల్ అంటే నాశనము చేయవాడు అని అర్థం. చెప్పండి, అపోల్ అంటే అర్థం ఏంటి? నాశనము చేయవాడు. కనుక నాశకుడు లేకుంటే డెస్ట్రాయర్ కానీ అనేది మనం చూడవచ్చు. కనుక అపోల్ అంటే నాశనం చేయవాడు. కానీ అంత గొప్ప పట్టణంలో పుట్టినటువంటి ఇతనిలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకున్నంతా కూడా అతను పుట్టినటువంటి పట్టణాన్ని గురించి, నగరాన్ని గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు అతని చరిత్ర మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 24 వచనం. 18:24. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడు. కనుక ఇతడు ఎవరంటే ఒక యూదుడు. చెప్పండి, ఎవరితడు? జ్యూ. కాబట్టి యూదుడు కనుక యోధా మతంలో పుట్టినవాడే. అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రవీణుడునై ఉండెను. కనుక అతడు విద్వాంసు అని రాయబడింది. చెప్పండి, ఎలాంటి వాడంటే అతడు విద్వాంసుడు. ఇంకా మరి చెప్పాలంటే అతడు చాలా యవన కాలంలో ఉన్నటువంటి వాడు. కనుక యవనస్తులని కూడా మనం చెప్పవచ్చు. కనుక యవన కాలంలోనే లేఖనాలు బాగా చదివాడు, విద్వాంసుడు బాగా చదువుకున్నాడు. అందుకే ఇతను మనం చూసామనుకోండి, ఈ యొక్క అపోల్లో విద్వాంసుడు అనే మాట మనం చూసినప్పుడు ఇతనికి ఎందుకు విద్వాంసు అని రాయబడిందంటే ఇతడు దాదాపుగా 4 భాషలు మాట్లాడేవాడు. ఎన్ని భాషలు మాట్లాడతాడు ఈయన? 4. ఒకటి ఐగుప్తు భాష మాట్లాడేవాడు. రెండవది ఇతనికి గ్రీకు భాష కూడా వచ్చు. రెండవది హీబ్రూ భాష వచ్చు. తర్వాత మూడవది, 4వది అరమిక్ భాష కూడా మాట్లాడేవాడు. కనుక అందుకే అతని గురించి ఏమని రాయబడింది? విద్వాంసుడు. అలెగ్జాండ్రియాలో పుట్టాడు కాబట్టి అక్కడ చెప్పాం కదా, అక్కడ ఐగుప్తీయులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, రోమీలు ఉన్నారు. కనుక ఇలాగా అందరూ ఉన్నారు కాబట్టి
ఇతడు ఐగుప్తు భాషలో కూడా బాగా ప్రఖ్యాతిగాంచిన వాడు. ఐగుప్తు భాష అనర్గళంగా మాట్లాడతాడు, గ్రీక్ భాష మాట్లాడతాడు, హిబ్రూ భాష అతనికి వచ్చు, అరామిక్ భాష కూడా వచ్చు. కనుక ఇన్ని భాషలు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అపోలో గురించి, మనం కూడా ఏం నేర్చుకోవాలి అపోలో గురించి చూసినప్పుడు. యవన కాలంలో బాగా చదివేది మంచిది చెప్పండి. యవన కాలంలో బాగా చదవాలి. కనుక నాకు వద్దులే అని అనుకునేది కాదు. ఇతడు ఒక యవనస్తుడిగా ఉండి ఇన్ని భాషలు నేర్చుకున్నాడు. కనుక ఇన్ని భాషలు ఆయన వాక్యం చెప్పగలడు. కనుక ఒక విద్వాంసుడిగా అయ్యాడంటే ఇన్ని భాషల్లో అతడు పట్టు సాధించాడు కనుక అపోలో. అందుకే ఒక యవనస్తులుగా ఒక హెచ్చరిక మనకేంటంటే మనం కూడా చదవాలి. కనుక చదివే టైంలో లోకంలో ఉన్న పుస్తకాలు మనం చదవాలి, మన స్టడీస్ చదవాలి, అదే సమయంలో బైబిల్ చదవాలి, రెండు చదవాలి. కాబట్టి నాకు లోకంలో చదవద్దులంటే కుదరదు. కనుక చదువు ఎంత ప్రాముఖ్యమైందంటే చదివే మన ప్రతి సమస్యకు పరిష్కారం. కనుక చదివే. ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం ఇశ్రాయేల్ దేశం, యూదులు మనం చూసామంటే యూదులు చాలా చిన్న దేశం, వీళ్ళు చుట్టూ శత్రువులే. వీళ్ళు ఎట్లా జయించాలబ్బా అని చెప్పి వాళ్ళు అనుకుని దీని పరిష్కారం ఏంటంటే మనం బాగా చదవాలి. అందుకే యూదులు ఏం చేశారంటే చదువు మీద శ్రద్ధ పెట్టారు, చదువులు. కనుక మిగతా వాళ్ళు ఏమో ఏం చేశారు మిగతా వాళ్ళు చదువు కాదు, కనుక మిగతా పనులు నిమగ్నం అయిపోయారు. యూదులు చదువు మీద శ్రద్ధ పెట్టారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి మూలాలు కనిపెట్టింది ఎవరు? యూదులు. ఈ మధ్య ఇప్పుడు పేజర్లు పేల్చేశారు, మనం చూస్తాం. పేజర్లు అక్కడ అవన్నీ కూడా పేల్చేశారు. ఎట్లా పేలిపోయింది అంటే తేలింది ఏంటంటే దాన్ని కనిపెట్టిన వాడు ఎవరంట? యూదుడు. చెప్పండి, ఎవరు కనిపెట్టిన వాడు? యూదుడు. కనిపెట్టింది ఎవరు వాడుతున్నారు? ఈ యొక్క తీవ్రవాదులు వాడుతున్నారు. హిజ్బుల్లా, తర్వాత హమాస్. కనుక చూస్తున్నాం కదా, హెమన్. కనుక ఈ యొక్క తీవ్రవాద గ్రూపులు అందరూ వాడేవాళ్ళు. ఫోన్లు అయితే దాన్ని ఫాలో అవుతున్నారని చెప్పేసి, ఆ పేజర్లు అయితే బాగుందని చెప్పేసి అవి వాడటం మొదలు పెట్టారు. మొత్తానికి పేల్చేశారు. కనుక అది కనుగొన్న కూడా ఎవరంట? ఒక యూదుడే. కానీ ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. కనుక ఇప్పుడు ఎట్లా మనం సమాచారం తెలుసుకోవాలి? ఫోన్లు పోయినాయి, పేజర్లు పోయినాయి. కనుక ఇక నెక్స్ట్ పావురాలతోనే పోవాలని అనుకుంటున్నారు. ఇక అలాంటి కాలంకి వచ్చేసారు. అంతే యూదులకున్న టెక్నాలజీ ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ఆ మధ్య అది పేజీలు పేల్చేసిన తర్వాత 1000 ర్యాకెట్లు అంట కదా సిద్ధంగా పెట్టారు, యుద్ధానికి వెళ్ళాలని చెప్పేసి ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఈ లోపల వాళ్ళకి వార్త చేయటము, ఆ 1000 ర్యాకెట్లు ప్రసంగం అయ్యేలోపు ధ్వంసం అయ్యేలోపు అయిపోయింది. చూసారా? అంటే వాళ్ళకి ఎంత టెక్నాలజీ. కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు దేని మీద శ్రద్ధ పెట్టారు? చదువు. కనుక చదువు. కాబట్టి మనకు ఏం నేర్పిస్తుందండి బైబిల్ కూడా? మనం కూడా మన పిల్లలకు కానీ యవనస్తులు మనం కూడా చదివే టైంలో చదువు మీద మంచిగా శ్రద్ధ పెట్టాలి. కాబట్టి అనేకమైన భాషలు మాట్లాడి ఆ పాండిత్యం సంపాదించాలి. చక్కగా మనం తెలుగు మాట్లాడటమే రాదు. తెలుగు మాట్లాడే దాంట్లో ఉర్దూ కలుపుతాము, కాస్త హిందీ కలుపుతాము, కాస్త ఇంగ్లీష్ కలుపుతాము. స్వచ్ఛమైన తెలుగు కూడా మనకు అంత మిక్సర్ అనమాట. సో మన మాటలను తెలియకుండా దాంట్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడారు, ఉర్దూ కూడా వస్తుంటది. స్వచ్ఛమైన తెలుగు ఒక భాష మనకు సరిగా రాదు. కాబట్టి మనకేం నేర్పిస్తుందంటే ఇతడు 4 భాషల్లో పండితుడు. మన భారతదేశం వచ్చే విలియం కేరీ అని, ఆయన కూడా ఎన్ని భాషలు నేర్చుకున్నాడంట? దాదాపు 21 భాష. కనుక ఆయనకి ఎన్ని భాషలు తెలియదు అని 21 భాషలో బైబిల్ ప్రింట్ చేశాడు. అంటే ఎన్ని భాషలు నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి, వాళ్ళు ఎంత త్యాగం చేసి ఉండాలి. కాబట్టి మనకి అపోలో మనకి ఏం అర్థమవుతుందంటే అపోలోలో మొదటి లక్ష్యం ఏంటంటే ఇతడు ఐగుప్తు, గ్రీకు, హీబ్రూ, అరామిక్ భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు, విద్వాంసుడు అయ్యాడు. ఎందుకు బాగా చదువుకోవాలంటే బాగా చదువు లేదనుకోండి వాక్యాన్ని కూడా అర్థం చేసుకోలేము. 2వ పేతురు పత్రిక పేతురు రాస్తే ఏమంటాడంటే చదువు లేని వాళ్ళు అని నేను కించబడటం కాదు, కానీ చదువు లేని వాళ్ళకి ఈ సంగతులు అర్థం కావు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. పేతురు రాసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము చూడండి, 15-16 వచనాలు చదువుకుంటాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన ఎంచుకొనుడి. అలాగే మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహమైన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. తర్వాత అందరు చదవండి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనమును అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు. కాబట్టి విద్యావిహీనులు అంటే చదువులేనటువంటి వారు,
అస్తులైనటువంటి వారు ఈ లేఖనాలను అపార్థం చేసుకుంటారు. కనుక చదువు లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. రాసింది ఎవరు ఈ మాట చెప్పండి? పత్రిక రాసింది ఎవరు? పేతురు. పేతురు ఎలాంటోడు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించామంటే 14వ వచనం మొట్టమొదటి చదువుతాం. 14వ వచనం 2:14 చదవండి. అయితే పేతురు ఆ పదనోట లేచి నిలిచి బిగ్గరగా వాడుతూ ఇట్లను, యోదయ మనుషుల రేషులను కాపున సమస్యలారా, ఇది మీకు తెలియని కాక చెవికి నా మాటలు వినట్టు. కానీ పేతురు సువార్త చెప్తాడు. ఇప్పుడు 4వ అధ్యాయము 13వ వచనం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం 13 4:13 చదవండి. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారి విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏస్తుడు అనేది గుర్తిరిగారు. కాబట్టి పేతురు యోహాను ఎలాంటి వాళ్ళంట? బాగా చదువుకున్న వాళ్ళ? విద్య లేని వాళ్ళే. విద్య లేని వాళ్ళు కానీ సువార్త చేస్తే 3,000-5,000 మంది రక్షించబడారు లేదా? కారణం ఏంటంటే మొదటి శతాబ్దంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి భాషలు నేర్పించాడు. 2వ అధ్యాయంలో వాళ్ళకి భాషలు కూడా మాట్లాడారు. 2వ అధ్యాయంలో చదువు లేదు కానీ విద్యాహీనులే కానీ మాట్లాడాడు. అట్లా చదువు లేనటువంటి పేతురు ఇప్పుడు ఏమని రాస్తున్నాడు? వాళ్ళు తన పత్రికలో చదువుకోపోతే పర్వాలేదని రాశాడా? అప్పుడు ఏమని రాశాడు? చదువుకోవాలి, కంపల్సరీ చదవాలి. కాబట్టి పెద్దవాళ్ళ సంగతి అంత అయిపోయింది. వాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళు చదివించలేకపోయారు. ఈ దినాలు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు కదా చదివించాలని పిల్లల్ని, ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నారు కదా. కాబట్టి ఆ పెద్దవాళ్ళ సంగతి అయిపోయింది. కానీ ఇప్పుడు యవనస్తులు ఏం చేయాలంటే చదవాలి. విద్య లేని పేతురే సువార్త చెప్పి అనేక రక్షణ పొందినటువంటి పేతురు ఏమని రాస్తాడు పత్రికలో? చదువుకోకపోతే వాళ్ళు సరిగా వాటిని అర్థము చేసుకోలేరు. కాబట్టి బాగా చదవాలి. కాబట్టి ఒక హెచ్చరిక ఏంటంటే లోకంలో చదవాలి, అదే సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము చదవాలి. కాబట్టి మొదటిది ఇతరులో ఉన్న మొదటి సంగతి ఏంటంటే ఇతడు ఒక విద్వాంసుడు, బాగా చదువుకున్నవాడు. బాగా చదువుకున్నవాడు అంటే ఏ డిబేట్ అయినా చేస్తాడు, ఏ చర్చ అయినా చేయగలుగుతారు. కూర్చోబెట్టి పలానా చర్చ అంటే కూర్చొని మాట్లాడకూడదు, ఎందుకంటే అతడు చదువు ఉండగా. కానీ అందుకే అతడి గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు విద్వాంసుడు కనుక ప్రవీణుడు. రెండో చూడండి, రెండో సంగతి అతనిలో రెండో సంగతి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియా అపోల్లో ఒక యూదుడు ఎఫెసుకు వచ్చును. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండను. కానీ రెండో సంగతి ఏంటంటే అతనికి లేఖనాలు ఏమన్నంట? ప్రవీణత. అంటే లేఖనాల మీద, దేవుని ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ఉన్న వ్యక్తి. కాబట్టి ఇప్పుడు పట్టుమని 10 వాక్యాలు మనం చెప్పలేము. కానీ ఎప్పటి నుంచో బైబిల్ చదువుతున్నాము, ఎప్పటి నుంచో క్రైస్తవులు అయ్యాము. పట్టుమని 10 వాక్యాలు చెప్పమంటేనే మనం చెప్పలేము. ఇంకా బైబిల్ మనకు పట్టు ఎప్పుడు రావాలి? కాబట్టి ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే లేఖనాలు ఎట్లా ఉన్నాడు అతడు? ప్రవీణుడు అంటే బాగా పట్టు సాధించాడు. అతని బైబిల్ మీద, ధర్మశాస్త్రం మీద మంచి అవగాహన ఉంది కనుక చాలా విషయాలు అతను తెలుసు. కాబట్టి ఇప్పుడు దాని అర్థం ఏంటి? మనం కూడా ప్రభు ప్రజలనుగా ఆయన బలలో పాల్గొనే వాళ్ళు మనం కూడా చెప్పండి దేని మీద సాధించాలి? మనం కూడా దేని మీద ప్రమేయత ఉండాలి? బైబిల్ మీద ఉండాలి, లేఖనాల మీద. అలాగే బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఉదాహరణగా ఎజ్రా కూడా ప్రవీణుడు అంటే దేంట్లో? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము చదవండి 7వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతాం. ఎజ్రా గురించి రాయబడిన మాట ఏంటంటే ధర్మశాస్త్ర విషయంలో మంచి ప్రవీణత కలిగిన వాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదవండి. ఈ ఎజ్రా ఇశ్రాయేలుని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుని యెహోవా అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించి. కాబట్టి ఇప్పుడు ఈ ఎజ్రా గురించి వాడు ఏంటంటే మోషే ధర్మశాస్త్రము అతనికి ఏముందంట? ప్రవీణత. అంటే అతడు ఏది అడిగినా కూడా చెప్పగలుగుతాడు. కనుక అంత సామర్థ్యం ఉంది, అంత పట్టు సాధించాడు. కాబట్టి మధ్యాహ్నము దేవుని యొక్క వాక్యం మీద మనకు ఎంత అవగాహన ఉంది, ఎంత ప్రవీణత ఉంది. మోషే కూడా నేర్చుకున్నాడు. మోషే దేంట్లో ప్రవీణయ్యాడు? ఐగుప్తు యొక్క సకల విద్యాశాస్త్ర ప్రవీణుడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము
22 వచ్చిన మోషే కూడా ఐగుప్తులవన్నీ కూడా నేర్చుకున్నాడు, కనుక అన్ని కూడా పట్టుబట్టాడు, సాధించాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. కాబట్టి ఐగుప్తులను నేర్చుకుని ప్రవీణుడిగా ఉన్నాడు. మరి మాటల్లో కార్యాల్లో ప్రవీణుడు ఉన్నటువంటి వాడు దేవుడు పిలుస్తా ఉంటే ఏమంటున్నాడు, నేను ఎత్తివాడును, నా నోటి మాందం కలిగిన వాడు మాటలో సరిగా రావయ్యే వేరే వాళ్ళు పంపుతున్నాడు. కాబట్టి రెండో తలంపు ఏంటంటే చెప్పండి, అపోలోలో రెండో అద్భుతమైన సంగతి ఏంటంటే లేఖనాలలో ప్రవీణుడు. కనుక లేఖనాలు ఎన్నో అతని లేఖనాలు అతనికి తెలుసు. కాబట్టి మనం నేర్చుకోవాలి రెండో సత్యం ఏంటంటే అపోలో జీవితంలో మనం కూడా లేఖనాలలో పట్టు సాధించాలి. కనుక ఈ లేఖనం ఏం చెప్తా ఉన్నా ఆ లేఖనం ఏంటనేది ఆ అవగాహన మనకు రావాలి. కాబట్టి అది రావాలంటే లేఖనాలు బాగా మనము చదవాలి. కనుక తిమోతి చిన్న వయసులో బాల్యములోనే కానీ పరిశుద్ధ లేఖనాల మీద పట్టు సాధించాడు తిమోతి. కాబట్టి మనం కానీ మన పిల్లలు కానీ రెండవదిగా అపోలో లాగా లేఖనాల విషయంలో మనకు సామర్థ్యం ఉండాలి, ప్రవీణత ఉండాలి. కాబట్టి మొదటిది అతడు విద్వాంసుడు, అనేకమైన భాషలు మాట్లాడి సామర్థ్యం కలిగినటువంటి వాడు. రెండవదిగా అతడు లేఖనాలు అంటే మోషే యొక్క ధర్మశాస్త్రములో ప్రావీణ్యత సాధించిన వాడు. కనుక మనం చూస్తాం. కనుక ఆ దేవుని యొక్క సువార్త చేయడానికి ఆ లేఖనాల మీద పట్టుంటేనే సరిపోదు. కనుక లేఖనాలు వచ్చి కాబట్టి నేను సువార్త చేస్తాను కుదరదు. కనుక లేఖనాలు కలగటం మూడో సంగతి ఏంటి, అతను మూడో సంగతి అపోస్తల కార్యం 18వ అధ్యాయం చూడండి 25వ వచనం. అపోస్తల కార్యములు 18:25 మూడో సంగతి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి. కానీ అతడు ప్రభువును తెలుసుకున్నాడు. ప్రభు మార్గం విషయమై, ప్రభువుని నమ్ముకోవటం అంటే మతములోనికి రావటం కాదంట. ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి, మార్గములోనికి రావడం. ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది ఆయన చెప్పారు. కనుక ప్రభువుని చెప్పాడు, ప్రభు యొక్క సువార్త అతను చెప్పారు. అతను ప్రభువుని ఉపదేశం పొందిన తర్వాత ఆ సువార్త నమ్మిన తర్వాత అతనికి ఆత్మలు ఏముందంట, ఆత్మయందు తీవ్రపడి. అంటే ఎప్పుడైతే ఆ సువార్త విన్నాడో ఇప్పుడు లోపల ఆత్మలో తనకు ఒక తీవ్రత పుట్టింది. అయ్యో ఎంత గొప్ప ఆ సువార్త నేను తప్పనిసరి అనేకులకి చెప్పాలి, అనేకులు ప్రకటించాలనేటువంటి ఆ భారము, ఆ తీవ్రత తన లోపల మనం చూస్తాం. కాబట్టి మనం అంటే నశించే వారి పట్ల అతనికి ఎంతో గొప్ప తీవ్రత ఉంది. కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో మనకు కూడా అలాంటి తీవ్రత ఉండాలి. కనుక ఆత్మలో తీవ్రత నశించే వారి పట్ల. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్తాడు. పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా ఏమున్నాయంట, విగ్రహాలు ఉన్నాయి. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఆత్మ ఏమైపోయిందంట, పరితాపము పట్టలేకపోయింది. చూడండి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం, ఇక్కడ 17వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుల కార్యములు 17:16 చదువుదాం. 17:16. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కనుక అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఆ పట్టణంకి వెళ్ళి అంత విగ్రహాలు చూసినప్పుడు ఏమైపోయింది, వీళ్ళంతా ఎక్కడున్నారు, వీళ్ళంతా చనిపోతే ఎక్కడ పోతారు, నరకానికి పోతారు అని చెప్పేసి ఆత్మలో పరితాపం. కాబట్టి వీళ్ళంతా ఎట్లా రక్షించాలి, ఎలా సువార్త చెప్పాలి, ఎలా బోధించాలని ఆత్మలో తీవ్రత ఉంది. కనుక ఎవరికంట, పౌలుకి. కాబట్టి మనకు కూడా నశించి ఆత్మల పట్ల మూడవదిగా వాక్యాన్ని ఎరిగిన వారుగా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారుగా ఆ తీవ్రత మనలో ఉండాలి. కాబట్టి అయ్యో నశించే వారు చూసినప్పుడు కనుక వీళ్ళంతా నశిస్తే నరకానికి ఏదో వెళ్ళేది కాబట్టి అని చెప్పేసి ఆ తీవ్రత మనకు లేకపోతే మన ఎంత నష్టం. అందుకే పౌలు ఏమని రాస్తాడు, రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 12:11. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించుడు. కాబట్టి ఆసక్తిలోనే మనం తగ్గిపోయాం. దేవుని మన విషయంలో మనకి ఆసక్తి తగ్గిపోతే ఇంకా ఆత్మలో ఎప్పుడు తీవ్రత మనకు వస్తుంది. ఆత్మీయంగా మనమే చల్లారిపోతే, ఆసక్తి విషయంలోనే మనం తగ్గిపోతే, ఆసక్తితోనే మనం చేయబోతే దేవుని పని, ఇక ఆత్మలో ఎప్పుడు తీవ్రత మనకు వస్తుంది. అది ఎందుకంటే ఆసక్తి విషయంలో మాంద్యులుగా మత్తులుగా ఉండవద్దు, సోమరులుగా ఉండవద్దు. కనుక ఆత్మ యందు తీవ్రత ఉండాలి. కాబట్టి పౌలు లాంటి తీవ్రత, అపోలో లాంటి తీవ్రత. కనుక ఎక్కడ స్వార్థ చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆత్మలో మంట. కాబట్టి స్వార్థ ప్రకటించాలనేటువంటి ఆ భారము తృష్ణ మనకు ఎవరిలో కనబడుతుంది, అపోలోలో. కాబట్టి మూడవదిగా
ఆ అపోలోలో నేర్చుకోవాల్సిన మూడో సత్యం ఏంటంటే అతడు ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ పొందినటువంటి వాడు, భారం ఉన్నటువంటి వారికి ఏమని చెప్పండి, ఆత్మలో ఎప్పుడు తీవ్రత ఉంటుంది. కాబట్టి బాధ ఉంటుంది, భారం ఉంటుంది. కాబట్టి అలా ఉండాలి. కాబట్టి మొదటిది గొప్ప విద్వాంసుడు, రెండవదిగా లేఖనాలు బాగా ఎరిగి వాటిలో ప్రవేశ సాధించిన వాడు, మూడవదిగా ఆత్మలో తీవ్రత ఎప్పుడైతే తెలుసుకున్నాడో తెలుసుకున్న వెంటనే ఏం చేయాలి, అనేకులను ప్రకటించాలి, అనేకులకి సత్యం నేను బోధించాలని చెప్పేసి ఆత్మలో భారం కలిగిన వాడు, ఆత్మలో తీవ్రత కలిగిన వాడికి మనం చూస్తాం. ఆ రీతిగా అతని జీవితంలో మూడో సంగతి మనం చూస్తాం. 4వ చూడండి, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 25వ వచనం. ఎప్పుడైతే అతను ప్రభు యొక్క మార్గాన్ని సత్యం నుంచి ఉపదేశాన్ని పొందాడో ఆత్మ తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడై యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించు. అతనికి ఏం తెలుసు అంటే యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు. చెప్పండి, ఏ బాప్తిస్మం తెలుసు అంట? యోహాన్ దేనికోసం, దేని బాప్తిస్మం ఇచ్చాడు చెప్పండి? యోహాను బాప్తిస్మం ఏంటి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది, అదే బాప్తిస్మం అంటే అది మారు మనసు బాప్తిస్మాన్ని ప్రకటించాడు యోహాను. కనుక యోహాను ప్రకటించిన బాప్తిస్మము పాప క్షమాపణ విషయమై మారు మనసు విషయమైన బాప్తిస్మం. అందుకే ఆయన ఏమన్నాడంటే నా వెనక వస్తాడు, అతనే బాప్తిస్మం ఇస్తాడు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయము మనం గమనించామంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం 31వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం 31. నేను ఆయన ఎరుగైతును గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షం మగుటకు నేను నేలలో బాప్తిస్మం ఇస్తూ వచ్చిందను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పౌరం వల్ల ఆకాశం నుండి దిగుబడి చూచింది, ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయన ఎరుగైతును గాని నేలలో బాప్తిస్మం ఇచ్చిన నన్ను పంపినవాడు నీ వెనుక ఆత్మ దిగొచ్చి నిలుచు చూతూ ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు నాతో చెప్పాను. ఈయన దేవుని కుమారుడు అని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చేది. యోహాను బాప్తిస్మం ఏంటంటే మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. చెప్పండి, దేనికోసం పొనమనంటే బాప్తిస్మము మారు మనస్సు బాప్తిస్మం. యేసు వచ్చే బాప్తిస్మము ఏంటంటే అది పరిశుద్ధాత్మలో ఆయన మీకు వచ్చి బాప్తిస్మం ఇస్తాడు. కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇస్తాడు. నేను ఇచ్చే బాప్తిస్మము ఒట్టి మారు మనసు పాప క్షమాపణ కొరకే. కానీ నా వెనక వస్తాడు ఆయన ఏ బాప్తిస్మం ఇస్తాడని మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇస్తాడని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి, బాగా అర్థం అవ్వాలని మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చినవాడు నాకంటూ శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటగా నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. కానీ ఇప్పుడు యోహాను బాప్తిస్మం వేరే, యేసు వారి బాప్తిస్మం వేరే. చెప్పండి, యోహాను బాప్తిస్మం ఏంటి? మారు మనసు పొందిన వాళ్ళు నీళ్ళలో మునగండి పాప క్షమాపణ, ఇదే బాప్తిస్మము మారు మనసు బాప్తిస్మం. యేసు వచ్చిన తర్వాత ఆయనే బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, అగ్ని ఇస్తాడని చెప్పాడు. అంటే ఇప్పుడు అపోలోకి ఏ బాప్తిస్మం మాత్రమే తెలుసు? చదవండి, అపోస్తలుల కార్యం ఇది చదివించండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. అతనికి ఏ బాప్తిస్మం తెలుసు అంటే అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం చదవండి. ఆత్మ తీరబడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకునేవాడైన చాలు. అంటే ఇప్పుడు ఇతనికి సగమే తెలుసు సువార్త. చెప్పండి, సువార్త ఎంత తెలిసి ఇతనికి? పూర్తి సువార్త తెలియదు. సగం తెలిసిన వాడే సువార్త బయలుదేరాడు. సో ఎంత తుష్టం ఉందంటే ఇతనికి ఏ బాప్తిస్మం మాత్రమే తెలుసు? యోహాను అంటే అర్థం ఏంటి? మారు మనసు పాపక్షం నీళ్ళ బాప్తిస్మం పొంది అంతవరకు తెలుసు. యేసు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు అనే సంగతి ఇతను పూర్తిగా తెలియదు. కానీ ఎవరైతే గొప్ప విద్వాంసం బాగా చదువుకున్నవాడు అంటే ఇతను సువార్త పూర్తిగా తెలియదు. ఒక మాట చెప్పాలని మనకు అర్థమయ్యే భాషలో సగం సువార్తే తెలుసు. ఎవరికి? అపోలోకి. సగం సువార్త తెలిసిన వాడే బయలుదేరాడు. ఇప్పుడు అతను వెళ్ళి ఆ సగం సువార్త తెలియని సువార్తే వీళ్ళు బోధిస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉంటే
అక్కడ ఆల్రెడీ అకుల్లా ప్రిస్కిల్ అనేవాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? అకుల్లా ప్రిస్కిల్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 18వ అధ్యాయంలో పౌలుతో వాళ్ళు కలుస్తారు. పౌలుతో కలిసి కొంతకాలం సేవ చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి యోహాను బాప్తిసము తెలుసు, రెండవది యేసు బాప్తిసం కూడా తెలుసు. వాళ్ళే పని చేసేవాళ్ళు అంటే డేరాలు కుట్టేవాళ్ళు. చెప్పండి, ఏ పని చేసేవాళ్ళు వాళ్ళు? ఈయనేమో గొప్ప విద్వాంస పండితుడు. ఇప్పుడు ఏం చేస్తాను, ఈయన ప్రకటిస్తా ఉంటే ఎవరు అపోల్లో, అరే ఇంత మంచిగా వాగ్దాటి ఉందంటే, బాగా చదువుకున్నాడు, ఇంత మంచి స్వార్థ ప్రకటిస్తున్నాడు, ఇతను గనక పూర్తి స్వార్థ చెబితే ఇంకో గొప్ప సేవ చేస్తానని చెప్పేసి ఆలోచించి ఏం చేస్తారంటే ఆయన చెప్పనిచ్చి మధ్యలో అడ్డుకోకుండా ఆయన ఏం చెప్తాడు చెప్పేసిన తర్వాత సాయంకాలం ఇంటికి తీసుకొని పోయి వాళ్ళు ఇతనికి బోధిస్తారు. ఎవరు? అకుల్లా ప్రిస్కిల్లాలు. ఏ పని చేసేవాళ్ళు? డేరాలు గుట్టేవాళ్ళు. ఎవరికి బోధిస్తున్నారు? అపోల్లో కాదు, విద్వాంసుడికి, ఒక ప్రవీణుడికి. సాధ్యమేనా? ఒక హైటెక్ బీటెక్ కూర్చున్నటువంటి వాడికి, ఒక పశువులు కాసేవాడు, కాపర్లు కావచ్చు, నేను నీకు చెప్తాను అంటాడా? కూర్చొని నీకేం తెలుసు, నీకనేది నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి కనుక నాకు ఒకటి ఎన్ని డిగ్రీలు నాకు ఎన్ని భాషలు వచ్చేస్తాను, భాషలో ఎన్ని వచ్చేతనకి? ఐగుప్తు, హెబ్రీ, కనుక గ్రీకు, అరామిక్, ఇన్ని భాషలు వచ్చు, ఇన్ని భాషలు వచ్చు, లేఖనాల్లో ప్రమేడిత ఉంది కనుక నేను నీ దగ్గర నేర్చుకోవటం ఏంటి అని కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు అపోల్లో ఎంత దీనుడంటే, ఎంత తగ్గింపు కలిగంటే, అయ్యో అట్లా నాకు అంత మాత్రమే తెలుసు అంటే, వీళ్ళు పోయిన తర్వాత అకుల్లా ప్రిస్కిల్లాలు యోహాను బాప్తిసం మాత్రమే కాదు, యేసు బాప్తిసం కూడా ఉంది, ఆయన పరిశుద్ధాత్మ మీద దిగాడు 2వ అధ్యాయంలో, కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి వివరంగా వీళ్ళు పూర్తిగా అతను బోధిస్తారు. ఎవరికి? అకుల్లా ప్రిస్కిల్లా. ఎవరికి బోధించారు? అపోల్లోకి. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? అకుల్లా ప్రిస్కిల్లా వీళ్ళకి ఎక్కడ తెలుస్తుంది అంతా? ఎవరితో ఉన్నారు? పౌలుతో ఉన్నారు. చూసారా? అంటే పౌలుతో ఉండి పనిచేసే వాళ్ళు నేర్చుకున్నారు, పౌలుతో ఉండి ఆ డ్యాలు కుట్టేటువంటి వీళ్ళు నేర్చుకుని ఈయన బోధ విన్న తర్వాత ఇతను పూర్తిగా తెలియదు, అర్థమైపోయింది, కానీ మంచి మనసే, మంచి భారం ఉంది, ఆత్మలో పట్టుంది, తీవ్రతను చెప్పాలని, కానీ ఇతను పూర్తి తెలిసి ఇంకా బాగుందని చెప్పేసి అది అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని పని చేస్తానంటే కూర్చోబెట్టి, అయ్యా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, ఇంకా సువార్త ఉంది, పరిశుద్ధాత్మ మీద దిగాడు, కార్యాలు జరుగుతున్నాయని చెప్పేసి అదంతా వివరంగా చెప్పిన తర్వాత అతను చాలా సహాయం చేశారంట. చూడండి, అపోస్తలుల 18వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 25వ వచనం. యేసుని గురించి సంగతులు వివరంగా చెప్పి బోధించి సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడ ఆరంభించాను. కనుక ఆ తెలిసినటువంటి సువార్త, సగం సువార్తే ఎంతో ధైర్యంగా గొప్పగా చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? 26వ వచనం. ప్రిస్కిల్లా అకుల్లాలు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి తీసుకుని పోయారు. కానీ తీసుకుని పోయి ఆయన చెప్పింది బాగానే ఉంది సార్, ఇంకా ఉందని చెప్పేసి ఇంకా దేవుని సంగతులు, ఒక మాట చెప్పాలంటే చదువు లేనటువంటి వాళ్ళు, ఎక్కువ చదువుకోలేనటువంటి వాళ్ళు ఒక విద్వాంసునిగా బోధ చేశారంటే అపోలో ఉన్న మరొక లక్షణం అంటే చాలా తగ్గింపు కలిగిన వాడు. కొన్నిసార్లు మనకు తెలియని సంగతులు వేరే వాళ్ళు తెలిసినప్పుడు మనం తగ్గించుకొని వెంటానికి సిగ్గుపడకూడదు. కనుక నాకంటే ఆయన తక్కువ కదా, నాకంటే ఆయన ఏం చదువుకున్నాడు, నాకంటే ఆయన వయసు ఎంత అని అనుకోకూడదు. కనుక నీకు తెలియనప్పుడు వయసు చిన్నదైనా, చదువు నీకంటే వాళ్ళు చిన్నదైనా తప్పనిసరిగా ఏం చేయాలి? మనము వినాలి, నేర్చుకునే మనసు ఉండాలి. నీకు తెలియదు కదా, కనుక నీకు తెలియని సంగతులు అవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే అపోల్లో సగం సువార్త చెప్తున్నప్పుడు యోహాను బాప్తిసం నీకు తెలుసా? అందుకే కింద 19వ అధ్యాయం అంటారు, అసలు ఈ పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియదు అంట. అసలు 19వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. మొదటి నుంచి. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు అడుగా, వారు పరిశుద్ధాత్ముడు అన్న మాట ఉన్నాడన్న సంగతి మేము వినలేని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతున్నారు అడుగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను వెనుక వచ్చుతున్న వాని యందు అనగా యేసుని విశ్వాసం ఉంచున్న ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసము ఆ బాప్తిసం మిచ్చిందని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. అందరూ చూడండి, పౌలు అపోలో కొరింథీలో ఉన్నప్పుడు ఎఫెసుకు వచ్చాడు. పౌలు వచ్చినప్పుడు, మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందారని అడిగారు. అడిగితే అలా అన్నారు, పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియదు అన్నారు. పరిశుద్ధాత్మ ఎట్లా వస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ ఎట్లా వస్తాడు? పైనుంచి పౌరులాగా వస్తాడా? ఎప్పుడు వస్తాడు? అపోస్తలులు 2:38, మీరు మారు మనసు పొంది పాపక్షమ ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసము
అప్పుడు పరిశుద్ధాత్మ వరమును ఎప్పుడు పరిశుద్ధాత్మ వరం వస్తుంది మనకి? మారుమనసు పొంది బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. ఇప్పుడు దీని ప్రకారము వీళ్ళు ఏ బాప్తిసం పొందారు? యోహాను బాప్తిసం పొందారు కనుక యోహాను బాప్తిసమే. కనుక యోహాను బాప్తిసం పొందినటువంటి వాళ్ళకి ఏమి లేదు? పరిశుద్ధాత్మ లేదు. అందుకే మీరు విశ్వసించారా? విశ్వసించాం. బాప్తిసం పొందాం. మరి బాప్తిసం పరిశుద్ధాత్మను పొందారంటే పరిశుద్ధాత్మ మాకు తెలియదు అన్నారు. కారణం మరి ఎవరు మీకు బాప్తిసం అంటే మాకు యోహాను బాప్తిసం తెలుసు అన్నారు. అప్పుడు యోహాను బాప్తిసం కదా ఆయన చెప్పాడు, నా వెనకాల ఒకడు వస్తాడు నాకంటే ఆయన శక్తిమంతుడు అని మీకు దేంట్లో బాప్తిసం ఇస్తాడు? పరిశుద్ధాత్మ బాప్తిసం చెప్పగానే ఆయన మళ్ళీ బాప్తిసం పొందారు. ఎన్నోసారి ఇది పొందొచ్చు, అట్లాగూ పొందొచ్చు. మొదటి పొందిన బాప్తిసం సరిగానప్పుడు రెండోసారి మళ్ళీ కొన్నిసార్లు ఏం చేస్తాను పెళ్ళినప్పుడు అన్న మా అమ్మాయి నా భార్య పెళ్లి కుదిరింది, ఆ మారుమనసు పొందలే అన్ని కుటుంబం మా ఇద్దరు ముంచేస్తారు. ఒడిది ఆ మారుమనసు పొందితే కదా పెళ్లి కోసం చేయాలి. ఇప్పుడు రక్షణ మందిరికి వస్తా ఉంది కొన్ని దినాలకి అసలు సంగతి తెలిసింది నాకు బాప్తిసం అంటే. అప్పుడు మళ్ళీ ఇయ్యొచ్చా ఇవ్వకూడదా? అసలు బాప్తిసం అప్పుడే ఇవ్వాలి. అందుకే నేను కొంతమంది పెళ్లి ఫోన్ చేసినప్పుడు అన్న పెళ్లి చేయాలంటే చేస్తామంటాం. బాప్తిసం అంటే ఇప్పుడు బాప్తిసం ఇప్పుడు వద్దులే ఆమె పొందినప్పుడు పొందిలే అని చెప్తారు. కనుక పెళ్లి చేద్దామంటే ఎందుకంటే పెళ్లి చేయాలిగా మన సంఘానికి వస్తారు, వాళ్ళు మారుమనసు పొందలేదు, ఏం తప్పదు, చేయాల్సిందే, చేద్దాం. కానీ పెళ్లికి మాత్రం బాప్తిసము పెట్టవద్దు. వాళ్ళు ఎప్పుడు మారుమనసు పొందారు అప్పుడే ఇవ్వాలి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు అంటే యోహాను బాప్తిసమే తెలుసు. కనుక అంటే పరిశుద్ధాత్మ సంగతి వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ అపోల్లో కూడా అందుకే చెప్పారు సగం సువార్త తెలుసు, ఈ బాప్తిసం యోహాను దాకా తెలుసు, కానీ మిగతా సంగతి అతనికి తెలియదు. అంటే అతను చేర్చుకుని వివరంగా చెప్పారు. అతనికి చెప్పినప్పుడు అన్ని బాగా నేర్చుకున్నాడు. ఎవరు? అపోల్లో. కాబట్టి అపోల్లో ఉన్న సంగతులు మనం చూస్తాం. మొదటిది ఏంటంటే మంచి విద్వాంసుడు, రెండవదిగా లేఖనాల్లో ప్రవీణుడు, మూడవదిగా సేవ చేయాలని ఆత్మలో తీవ్రత భారము కలిగిన వాడు, నాలుగవది అపోల్లో పిస్కిల్లాలు చెప్తా ఉంటే మీకంటే నేను ఎక్కువ చదువుకున్నవాడిని చెప్పేసి హెచ్చులు పోలేదు, కానీ ఎంతో దేవుడు తగ్గించుకొని చెప్పినంత కూడా విన్నటువంటి వాడు, నాలుగవది. ఐదవది మంచి బోధకుడు. చెప్పండి ఎలాంటి వాడు అంటే ఆయన మంచి 25:18-25లో అతను బోధించు ధైర్యముగా మాట్లాడ ఆరంభించును కనుక బోధించు సమాజ మందిరం ధైర్యముగా ఆరంభించను కనుక ఇతను మంచి బోధకుడు. అందుకని చెప్పాను కనుక అతడు బాగా చదువుకున్నాడు కాబట్టి చక్కగా వివరించగలడు. కనుక అందుకే మంచి బోధకుడు అంటే అతడు మాట్లాడేటువంటి ఆ మాటలు మంచి వాక్చాతుర్యం కూడా అతనిలో ఉన్నట్టుగా మనం చూస్తాము. అలాగే ఆయన దేవుని సేవలు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూసామని అతనిలో ఉన్న గొప్ప లక్షణాలు. ఇప్పుడు మొదటిది ఏంటి? విద్వాంసుడు, బాగా చదువుకున్నవాడు. రెండవదిగా లేఖనాల్లో రవీంద్ర కలిగినవాడు. మూడవది ఆత్మలో భారము తీవ్రత కలిగినవాడు. కనుక తనకు తెలియని విషయాలు చిన్నవాళ్ళు చెప్పినా చదువులేని వాళ్ళు చెప్పినా తగ్గించుకొని విన్నటువంటి వాడు. ఐదవదిగా మంచి బోధకుడు. ఆరోది చూడండి అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము మనం గమనించామంటే 27-28 వచనాలు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 27. తరువాత అతడు అకయకు పోదలిసినప్పుడు, అకయ అంటే కొరింథీ ప్రాంతం, అకయ పోదలిసినప్పుడు అతను చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరుచు అక్కడికి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసింది. విశ్వసించి నమ్మినటువంటి వారికి చాలా సహాయం చేయటం అంటే ఏదో డబ్బులు ఇచ్చే అర్థం కాదు. కనుక ఒక దైవ సేవకుడు చాలా సహాయం అంటే ఏ సహాయం చేస్తాడు? ఆయన సమృద్ధిగా వాక్యం చెప్తాడు, సమృద్ధిగా సువార్త చెప్తాడు, సమృద్ధిగా ప్రార్థన చేస్తాడు. అది మొట్టమొదటి సహాయం. దైవ సేవకులు చేసే సహాయం ఏంటి? రక్షణ లేనటువంటి వారికి రక్షణ సువార్త చక్కగా వివరిస్తారు, అది గొప్ప సహాయం. తర్వాత రక్షించబడిన వారికి మంచి వాక్యాన్ని ప్రకటిస్తారు, అది సహాయం. కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. కానీ ఇప్పుడు అపోల్లో ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత విశ్వసించేటువంటి వాళ్ళకి చాలా సహాయం చేశాడంటే అర్థం ఏంటి చెప్పండి? చాలా మందికి అతను సువార్త ప్రకటించి అనేకులను బలపరిచిన వాడు కాదు, అనేకులు సహాయం చేసిన వాడు. కానీ మనం కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మనం కూడా అనేకులు సహాయం చేయాలి. ఏం సహాయం చేయాలి? మనం కూడా సువార్త ప్రకటించాలి. కనుక ప్రకటించాలనేటువంటి భారం ఉండాలి. మొన్న నేను ఒక స్థలానికి వెళ్ళాను పరిచర్యకి. ఒక సండే వెళ్తే ఆయన తెల్లారి ఫోన్ చేశాడు, అన్న మేము ప్రార్థన చేస్తా ఉన్నాము, ఈ దినాల్లో సువార్త చేయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి దేవుడు నాకు తలంపు ఇచ్చాడు అన్నాడు. ఏం చెప్పండి అన్న అంటే అన్న ఏమంటాడంటే మా విశ్వాసుల కుటుంబాలు నేను చెప్దాం అనుకుంటున్నాను, మీరు ప్రతిరోజు కూడా 7 కరపత్రికలు, 7 బైబిళ్ళు, 7 స్వాతలు తీసుకోండి. కనుక రోజుకు ఒకరు చొప్పున
కనుక రోజుకి ఒక కుటుంబం, మీరు బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు ఎవరు చెప్తారో మాకు అనవసరం. కనుక ఎక్కువ మందికి అవసరం గుంపులుగా రోజుకి ఎంతమంది చెప్పాలి? ఒకళ్ళు చెప్పండి. చెప్పి ఆ కరపత్రిక, ఆ బైబిల్, ఆ సువార్త పుస్తకాలకి ఇచ్చిరండి అని చెప్తాను అనుకున్నాం. అట్లా సంఘములు ప్రతి ఒక్కళ్ళు 7 మంది అయితే ఎంతమంది చెప్పినట్టు చూడే, నెలకి ఎంతమంది, వారానికి ఎంతమంది అయిపోతారు? ఇక్కడ ఒక్కళ్ళు 7 మంది కంటే ఎంతమంది చెప్పొచ్చు? కానీ మనం మైకి పెట్టుకుని గుంపుకి వెళ్ళి హడాడు పాటలు పాడి వాడొచ్చి సౌండ్ పెట్టమని తీసేయమని మంది గొడవ లేదానికంటే ఈ పరిస్థితి బాగుంది, నాకు కూడా బాగా అనిపించింది. కనుక మంచిదన్న అట్లా దాని సమస్య కూడా లేదు. కనుక వినేదానికి కూడా చాలా టైం ఇస్తారు వాళ్ళు మన. కనుక కాసేపు ఎంతమంది ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు వినాలని. కనుక చెప్తా ఉంటే మన టైం కూడా ఇస్తారు వాళ్ళు, తెలిసిన వాళ్ళు. కనుక మనం వ్యతిరేకించరు. కాబట్టి వాళ్ళ వాళ్ళతో పర్సనల్గా సువార్త చెప్పొచ్చు, ఆ పత్రికలు ఇవ్వచ్చు. కనుక దేవుని సేవ జరుగుతుంది. కనుక అట్లా ఈ దినాల్లో సువార్త కూడా రకరకాలుగా, కనుక తిమోతిలో పోతున్నారు వాళ్ళతో ఒక టీం. కనుక వాళ్ళ పాటలాగా, ఒక ఆకర్షణలాగా అదొక టీం, అదొక సువార్త. ఈ దినాల్లో రకరకాలుగా జరుగుతున్న సువార్త. కనుక కక్షయతో నిశ్చయతో ఏదైనా ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలు సిలువ వైపు ఆకర్షిస్తారు అనేకులు. కాబట్టి అట్లాగా మనం కూడా ఈ దినాల్లో తెలివిగా ఆలోచనగా జ్ఞానముగా ఎట్లా చేయాలి సువార్త అని చెప్పి ఆలోచించి మనం కూడా అలా ప్రకటించడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇతడు ఎలాంటి వాడు అంటే అనేకులు సహాయం చేసినటువంటి వారిగా మనకి కనబడుతున్నాడు. తర్వాత 28వ వచనం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 28. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండితముగాను ఖండించి వచ్చాను. కాబట్టి యూదులు ఏంటంటే యేసు క్రీస్తు కాదు, యేసు నజరేయుడు అని అంటున్నారు. యేసు ఎవరు చెప్పండి? నజరేయుడు, మరియ కుమారుడు, యేసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారంటే లేదు, ఆ యేసే క్రీస్తు, ఆ యేసే మెస్సయ్య. మీరు ఏ మెస్సయ్య కోసం కనిపెడుతున్నారో ఆ యేసే ఎవరు? ఈ క్రీస్తు మెస్సయ్య అని చెప్పేసి ఇప్పుడు ఇతడు ఒక యూదులు అయ్యింది కూడా యూదుల పక్షంగా మాట్లాడటం లేదు. ఎవరి పక్షంగా మాట్లాడుతున్నాడు? క్రైస్తవుల పక్షంగా మాట్లాడతారు. ఎవరి పక్షంగా అంట? క్రైస్తవుల వాదన ఏంటి? క్రైస్తవుల వాదన ఆ యేసే ఈ క్రీస్తు కానీ అని వాదన. ఇప్పుడు ఇతడు కూడా ఈ సువార్త తెలుసుకున్న తర్వాత వివరంగా ఏం చెప్తారంటే యూదులందరి మధ్య నిలబడి లేదు మీరు పొరబడుతున్నారు, మీరు సిలివేసిన ఆ యేసే ఈ క్రీస్తు, ఆయన మెస్సేజ్ అని చెప్పేసి క్రైస్తుల వాదం పక్షంగా నిలబడిన వాడిగా మనకి అపోలో కనపడుతున్నాడు. ఎంత గొప్ప లక్షణాలు ఏంటంటే అపోలో. అయితే ఇప్పుడు ఈ అపోలో కొంతకాలము కొరింథీ సంఘంలో సేవ చేస్తాడు. కొరింథీ సంఘం సేవ చేస్తాడు. పౌలు కూడా కొంతకాలం కొరింథీలో ఉంటారు. ఇలా సేవ చేసిన తర్వాత కొరింథీ సంఘం ఏమైపోయిందంటే చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. కొంతకాలము అక్కడ పౌలు సేవ చేశాడు. తర్వాత అపోలో కూడా సేవ చేసిన తర్వాత ఆ కొరింథీ సంఘం ఎలా తయారైందంటే కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నాను. నా తాత్పర్యం క్రీస్తు విభజింపబడి ఉన్నాడు, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలులో మీరు బాప్తిసం పొందిద్దిరా చాలండి. కానీ ఇప్పుడు ఆ కొరింథీ సంఘం ఎట్లయిపోయిందంటే వచ్చేటువంటి సేవకులు, కనుక అక్కడ సేవ చేసి వెళ్ళేటువంటి సేవకులు ఏం చేశారంటే బ్యాచీలు డివైడ్ చేసుకుని ఆ సేవకుడు మా బ్యాచ్, ఈ సేవకుడు మా బ్యాచ్ అని చెప్పేసి పార్టీలాగా అయిపోయింది. ఏ సంఘము? కొరింథీ సంఘం. చాలా బలహీనమైన సంఘం. ఏమని చెప్పాలి ఈ సంఘం గురించి? ఈ కొరింథీలు బలహీనం ఉన్నారు. వెళ్ళిందంటే కొంతమంది అపోలో ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకు చెప్పండి? ఆయన ఎంత బాగా చదువు వాక్యం, ఆయన యుద్ధాంశుడు అండి. కనుక ఆయన యుద్ధాంశుడు ప్రవీణుడు, కనుక అపోలో నిలబడ్డాడంటే దంచేస్తాడు వాక్యం అని చెప్పేసి కొంతమంది అపోలో పార్టీ అయిపోయారు. కొంతమంది పౌలు అంటే ఏమనుకున్నావు, ఆయన ఎందుకు మూడు ప్రేమలు చేశాడు కనుక సామాన్యుడు పౌలు అని చెప్పేసి ఒక వర్గం ఏమో పౌలు బ్యాచ్ అయిపోయింది, ఇంకో వర్గం ఏమో లేదు కేఫా పేతురు మొట్టమొదటి అపోస్తలుడైన యెరూషలేము సంఘం ప్రారంభంలో కనుక ఆయన పార్టీ అన్నాడు. కొంతమంది వీళ్ళంతా కాదయ్యా ప్రాణం పెట్టిన క్రీస్తు కాబట్టి మనం క్రీస్తు పార్టీ అన్నారు. లాస్ట్ ఇప్పుడు దీంట్లో ఏ పార్టీ ఉన్నాం మనము? అప్పుడు ఎక్కడ కూడా పార్టీలు ఉంటాయి, 10 సంఘంలో పార్టీలు ఉంటాయి అన్నమాట. కొంతమంది అపోలోకి ఉంటారు, కొంతమంది కేఫాకు ఉంటారు. సేవకులు ఎన్నో స్థానాల్లో సేవ చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రతి సంఘంలో ఒక సేవకుల వర్గం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఉంటుంది, ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది ప్రతి సంఘంలో. మనము సేవకులు ఫ్యాన్స్ అయిపోకూడదు. చెప్పండి, ఎవరు ఫ్యాన్స్ అయిపోకూడదు? సేవకులు ఫ్యాన్స్ అయిపోకూడదు. అది ఏ సేవకుడైనా, నేనైనా ఇంకోడైనా మనం ఫ్యాన్స్ అవ్వాల్సింది ఎవరికి? వాక్యానికి. మొట్టమొదట వాక్యం నాదా, నేను బాగా చెప్పినా ఆయన బాగా చెప్పకపోయినా అయిందా? కనుక అందుకే పౌలు ఏమంటాడంటే ఈ చూసి
ఇట్లా తయారైపోయారు కొరింథీ సంఘము. కనుక మనుషులని విభజించుకున్నారు. కనుక వాళ్ళ తత్వాన్ని బట్టి ఒక్కో టైంలో ఒకళ్ళు సేవ చేశారు. కనుక సేవకులంతా ఒకటే, వాక్యం అంతా ఒకటే. కానీ మీరు బలహీనలాగా ఉండిపోయి నాకు ఆయన ఇస్తేనే బాగుంటుంది, ఈయన ఇస్తేనే బాగుంది మీరు అనుకోవద్దు. చూడండి నామాలు కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్న 3 నుంచి. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులతో నడుచుకున్న వారు కారా. ఇప్పుడు చదవ 4. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు అంతే. 6వ వచనం, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసింది దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజే దేవుళ్ళనే గాని నాటు వాళ్ళను నీళ్లు పోయే వాళ్ళని ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటి. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొల జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మేము దేవుని వ్యవసాయంలో దేవుని గృహమునై ఉన్నాం. కాబట్టి పౌరుకి అర్థమైపోయింది, అరే ఎంత బలహీన అయిపోయింది సంఘం అంతా. కాబట్టి మొత్తానికి ఆడికెళ్ళిన 4 బోధకులను కనుక 4 పార్టీలు చేసుకున్నారు. చాలా ప్రభు పార్టీ ఒకళ్ళు అయిపోయారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, మీరు కనుక ఇట్లా పార్టీలతో ఉంటే మీరు శరీర సంబంధులే, మీరు కక్షలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, తర్వాత మీరు ప్రకృతి సంబంధమైన మనుషులే. కనుక సేవకుల అభిమాన సంఘాలుగా మారిపోకూడదు. కనుక ఈ దినాల్లో సంఘాలు దారి తప్పుతున్నాయి. కనుక సేవకులు టాలెంట్లు ఉండొచ్చు, కానీ సేవకులు టాలెంట్లు వాళ్ళ వైపు తిప్పుకునేట్టుగా ఉండకూడదు. కొంతమంది చక్కగా మాట్లాడి వాళ్ళు వసూలు చేసుకుంటా ఉంటారు. ఒక సేవకుని తత్వం అది. మరొక సేవకుడు బాగా గద్దిస్తాడు, బాగా స్ట్రిక్ట్గా పెడతాడు. మనకేది ఇష్టం? గద్దించాడుకోండి, ఆయనతో మాట్లాడు. ఆయన బాగా గద్దిస్తాడు, ఎప్పుడు చెప్పిస్తాడండి, ఎప్పుడు గట్టిగా చెప్తాడండి, ఆయన మాకు నచ్చదన్నమాట. కానీ దేవుడు ఒక్కొక్కరు ఇచ్చే వరం ఒక్కో తత్వం, అదే చెప్తాడు పౌలు. కనుక అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, అందరూ పరిచారకులే. కానీ ఒక్కొక్కరు దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతు వాళ్ళు ఒకరు గద్దిస్తాడు, ఒకటి బాగా ప్రేమిస్తాడు. ఒక సేవకుడు బాగా ప్రేమించి ప్రేమ ద్వారా లోపరుచుకోవాలని చూస్తాడు, దేవుని తిప్పాలని చూస్తాడు. మరొక సేవకుడు ఏమో బాగా గద్దించి శిక్షణ పెడతానని చూస్తాడు. కనుక అది తప్పనిలేదు, ఇది తప్పనిలేదు. కాబట్టి సేవకులు వీటిలో తప్పులేదు. కానీ సంఘాలే దారి తప్పుతుంది. మాకు ఆయనే కావాలి, మాకు ఆయన అయితేనే బాగుండు, ఆయన ఉన్నప్పుడే బాగా జరిగింది, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే నీకు ఆయన ఫ్యాన్స్ అయిపోయాడు అంతే. కారణం నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడు. కనుక ఆయన ఎవడు, ఈయనెవడు? కనుక ఇద్దరు దేవుని యొక్క పరిచారకులే కదా. కనుక పౌలు అంటాడు, నేను నాటాను, మీకు నీళ్లు పోసింది ఎవరు? అపోలోసి మీరు పెంచాడు. కనుక మీరు ఆత్మీయంగా పెంచి సహాయపడిన పరిశుద్ధాత్మ దేవుడే కదా. కాబట్టి నేను మీకు స్వార్థ చెప్పడము, అపోలో మీరు బలపరచడము, మీరు ఆత్మీయ స్థాయి కావడం సహాయపడింది ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి నేనైనా పౌలైనా అంతా ఒకటే. కానీ పౌలైన నేను, అపోలో అందరూ ఒకటే. కానీ వృద్ధి కలిగిసింది ఎవరు చెప్పండి? దేవునిలో. కాబట్టి ఆ వ్యక్తులు మీరు నమ్మారు అంతే. కాబట్టి మనము మనుషులకు ఫ్యాన్స్ అయిపోకూడదు. కాబట్టి ఈ దినాలు ఆ రీతిగా ప్రకృతి సంబంధంలాగా దారి తప్పే దినాల్లో మనం ఉన్నాం. అందుకే పౌలు ఏమన్నా వస్తాం, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఇంకో మాట చెప్పాడు, 6వ వచనం కూడా మనుషుల పక్షంగా మనం వెళ్ళకూడదు. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, మొదటి కొరింథీ 4:6 చదవండి. సహోదరులారా, మిమ్మల్ని చూచి లేఖనములందు రాసిన సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పగొన్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్ల మీదను పెట్టుకుని సాదృశ్యముగా చెప్పుతున్నాను. కాబట్టి మీరు ఎట్టయ్యారంటే మీరు ఒకరి పక్షంగా అయిపోయారు, ఒకరి పక్షంగా ఉండి మరొకరి మీద ఉప్పొంగుతున్నారు. కాబట్టి నా గురించి అపోలో గురించి మీరు అనుకుంటున్నారు. కాబట్టి మీరు దయచేసి అపోలో లాగా నా వైపు మీరు ఉండొద్దు. మీరందరూ ఎవరి వైపు ఉండాలి? క్రీస్తు వారిగా ఉండాలి అని పౌలు వాళ్ళకి హెచ్చరికిస్తా ఉన్నాడు. కాబట్టి మనకేమర్థమవుతుందంటే ఈ అపోలో యొక్క సేవ కొరింథీలు బాగు చేశాడు, మంచి టాలెంట్, మంచి చదువుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అందరూ ఒక ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక సందర్భంలో పౌలు అపోలోని పిలిచి నువ్వు కొరింథీ సంఘానికి పోవాలి అంటాడు. అప్పుడు అపోలో ఏమంటాడు? మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం, ముగిచేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి మొదటి కొరింథీ 16:12 చదవండి. సహోదరుడైన అపోలోను గూర్చిన సంగతి ఏమనగా
అతడి సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవాలని నేను అతన్ని చాలా బతిమాలుకుంటుని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు. వీలైనప్పుడు అతడు కాడి పౌలు అంటున్నాడు, కొరింథీయులారా మీ దగ్గర నేను అపోలోని పంపాలని వెళ్ళమని చాలా బతిమాలుకున్నా గాని ఆయన ఇప్పుడు రానంటున్నాడు మీ దగ్గరికి. కానీ అతని మనసు లేదంటే వీలైపు వస్తాను అంటున్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు అపోలో పోన్నాడు కొరింథీ సంఘానికి? పౌలు పిలిచి అపోలో పో కొరింథీ సంఘానికి పో, వాక్యం చెప్పిన వాళ్ళు పోన్నాడు అనుకో, నేను పోను అంటున్నాడు. ఎందుకు అంటే పౌలు వ్యతిరేకిస్తున్నట్ట అపోలో? కాదు. ఎందుకు చెప్పండి? నేను పోతే నాయకుగా చూస్తున్నారు, నువ్వే మా బాస్ అంటున్నారు, నువ్వే మా నాయకుడు అంటున్నారు, నాలో ఉన్న దేవుని చూడట్లేదు. ఎవరు చూస్తున్నారు? నన్నే చూస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు. కాబట్టి అందుకే నేను ఆ సంఘానికి పోను అంటే అది తప్ప? ఇప్పుడు అపోలో తప్ప? అపోలో ఏం తప్పలేదు. ఎందుకంటే అపోలో తప్పేం లేదు. కనుక చూడాల్సిన ఎవరి వైపు? చెప్పే దేవుని వాక్యం. అందుకే పౌలు అన్నాడు అపోలో అంటే ఇప్పుడు బోన్లు తర్వాత పోతాను ప్రభు సమయం అంటున్నాడు. అంటే చూడండి ఎంత అపోలోకి అర్థమైపోయింది. కనుక వీళ్ళంతా నా వైపు తిరుగుతున్నారు కాబట్టి తిరగాల్సిన నా వైపు కాదు, ఎవరెవరు తిరగాలి? అందుకే పౌలు బతిమలాడుతున్నా పో కొరింథీ సంఘానికి అంటే ఇప్పుడు నేను పోలే అంటున్నాడు. కానీ ఇప్పుడు నేను పోను అంటున్నాడు. అదే మనమైతే నిన్ను పిలుస్తున్నాడంటే వెళ్ళిపోతాం. కానీ పిలిస్తే చాలు. కొంతమంది ఫోన్ చేస్తానన్నా మౌన్ పిలవమని చెప్పు, మౌన్ పిలవని చెప్పి నువ్వు పిలిపితే వచ్చేస్తావన్నా. ఆయన పొమ్మన్నా పోవటం ఎవరు? అపోలో. మనమైతే ఫోన్లు చేపించుకుని మరి వస్తాం. నువ్వు చెప్పండి నువ్వు వస్తానుగా అబద్ధం ఆయన అంటున్నాడు సేవకుడు. కనుక తర్వాత మీరు ఫోన్ చేయించారనుకోండి ఆ సేవకుడితో వచ్చేస్తాను మీ సంఘానికి. కనుక ఎందుకంటే మళ్ళీ ఆయన ఒప్పుకోడు కదా, సేవకుడు ఒప్పుకోడు కదా. ఫోన్ చెప్పి నువ్వు ఎట్లా వస్తాడు కాబట్టి నీ ఫోన్ చేయాలి కాబట్టి ఆయనకి ఏదైనా జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ సేవకుడు ఆ సేవకుడితో మాట్లాడితే అప్పుడు ఆయన రావడానికి అవకాశం అనమాట. అటు రావడం నువ్వేం చేస్తావు? ఈ దినాలు ఎట్లా అయ్యారంటే కొంతమంది సేవకులు నేను చెప్పండి మీ పెద్దలు చెప్పి మాకు ఫోన్ చేయించారని మేము వచ్చేస్తామన్నా. ఎందుకు? ఆయన ఫ్యాన్స్ అక్కడ అనమాట. కనుక ఆయన ఒక టీం అక్కడ ఉంటుంది. కనుక ఆ టీం అనమాట. అటు తయారైన సంఘాలు, దారి తప్పిన సంఘాలు. కానీ అపోలో ఎంత మంచి మనసుకు వెళ్ళాడంటే అక్కడ పొమ్మన్నా కూడా వాళ్ళందరూ ఆయన తిరుగుతున్నా కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? నేను అక్కడికి మనుషులు మిమ్మల్ని పొగడినప్పుడు మీకు శ్రమ కాబట్టి ఆయన అపోలో తెలుసు. కనుక వీళ్ళంతా బలహీనులు, వాక్యం చెప్పి అందరూ నా వైపు తిరుగుతున్నారని చెప్పేసి నేను అక్కడ ఆ సంఘాన్ని నేను పోనబ్బా అని అంటున్నాడు. కనుక ఆ ఉద్దేశం అన్నమాట. పౌలుకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు నా వైపు తిరుగుతున్నారు కాబట్టి నేను అక్కడికి పోను. కాబట్టి తిరగాల్సిన వైపు అట్లా బలహీనలే ఉండకూడదు. మనం కూడా గుడ్డిగా మనుషుల్ని సేవకుల్ని ఫాలో అవ్వకూడదు. కనుక అట్లా ఉంటారు కొన్ని సంఘాలు. కాబట్టి ఆయన ఏం చెప్తే అది అన్నమాట. కనుక అట్లా ఉండకూడదు. కనుక లేఖనాలు ఎరగాలి, వాక్యం చెప్తా ఉంది. మన దైవ సేవకు ఎట్లా పెంచుతున్నాడు, ఎట్లా ఆత్మీయంగా ఎలా గద్దిస్తున్నాడు, ఎట్లా శిక్షిస్తున్నాడు, కనుక ఏ హక్కులకు ఇస్తున్నాడు వాడికి లోబడి ఉండాలి తప్ప ఈయనకంటే ఆయన బాగా చెప్పాడు, ఆయన మమ్మల్ని ఎప్పుడు గద్దించేవాడు కాదు, ఆయన మమ్మల్ని బాగా ప్రేమించేవాడు, మా ఇంటికి వచ్చేవాడు, మాతో తిరిగేవాడు ఈ కాదు. సేవకులు మీ ఇంటికి మీరు తిరిగేది కాదు. కనుక లేఖనాల్లో ఏమన్నా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి. ఎంత భయంకరమైన దినాల్లో అందరూ కూడా తెల్లారు లేతే టీవీలో ఆస్వాదాలే, అన్ని ఆస్వాద వాగ్దాలు. చూడండి ప్రతి ఒక్కరు షేర్ చేశాను కూడా నేను ఆస్వాదించుగాక, నీ బిడ్డను ఆస్వాదించుగాక, ఇవన్నీ పొద్దున్న తెల్లటి వాట్సాప్ ఒట్టుటి వచ్చేస్తారు ఆస్వాదాలు. కాబట్టి ఆ ఆస్వాదాలు చూడండి అబ్బా ఈరోజు ఆస్వాదాలు, ప్రతిరోజు ఆస్వాదాలన్నా మన నష్టాలు ఇప్పుడు చేపాలి ఇప్పుడు ఒట్టిదే మనం పెట్టుకున్న వాగ్దానాలు. కాబట్టి ఈ దినాల బోధన ఎట్టయిపోయిందంటే అసలు సువార్త పోయింది. కనుక సువార్త గురించేటువంటి ఆ తీవ్రత గురించి బోధ పోయి ఆశీర్వాదాల బోధలు ఎక్కువైపోయినాయి. సేవకులు కూడా ఏ బోధలు చేస్తారు చెప్పండి? ఆశీర్వాదాల బోధలు. అది ఇప్పుడు ఈయన ఆశీర్వాదాల బోధలకు వెళ్తున్నా ఎవరు? అపోలో. కానీ నేను పోతే నాయకు తిరుగుతున్నారు, డబ్బు కూడా బాగా ఇస్తారు. తిరిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అందరూ అపోలో ఫ్యాన్స్ అయినప్పుడు డబ్బులు కూడా రావా? అప్పుడు డబ్బులు కూడా సెలవుగా వద్దు. కనుక ఈ ఆస్వాదాలు కాదు, వాళ్ళు భౌతిక ఆస్వాదాల కోసం నాగంటి పడుతున్నారు. కనుక వాళ్ళు తిరగాలి దేని వైపు కాబట్టి నాకు అది అవసరం లేదని చెప్పేసి వాటిని విసర్జించి ఆ స్థానాన్ని పోటాక అపోలో ఇష్టపడటం లేదు. కారణం ఏంటంటే బలహీనలుగా ఉండి కొరింథీ సంఘము బలహీనంగా ఉండి దేనికి తిరుగుతారు. ఎంత బలహీన సంఘం అంటే కొరింథీ సంఘంలో 16 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ప్రతి అధ్యాయంలో ఒక తప్ప ఉండదు. మొదటి అధ్యాయంలో ఏమని చెప్పండి? గ్రూపులు ఉన్నాయి, డివిజన్స్. కనుక భేదాలు ఉన్నాయి, 4 గుంపులు విడిపోయారు. 2వ అధ్యాయంలో మనిషి జ్ఞానం ఉంటుంది. 3వ అధ్యాయంలో అసలు కలహాలు ఉంటాయి. 4వ అధ్యాయంలో సేవకులు గౌరవించరు. 5వ అధ్యాయంలో ఒకడు తండ్రి భార్య పడుకున్న జాగ్రత్త ఉంది అంటాడు. 6వ అధ్యాయంలో కోర్టు కేసులు ఉన్నాయి అంటాడు. 7వ అధ్యాయంలో వృద్ధులు ఎవరికి వచ్చిన వాదన ఉన్నది. 8వ అధ్యాయంలో విగ్రహాలు పెట్టి తింటున్నారు. 9వ అధ్యాయంలో మనం గమనించామంటే మరి 9వ అధ్యాయంలో మరి భేదాల వాళ్ళ మధ్య ఉంటాయి. 10వ అధ్యాయం వచ్చేటప్పటికి 2 బలాలు ఉంటాయి, దయ బల
దేవుని బల్ల. ఇలాగా ప్రతి అధ్యాయం ఒక తప్పు చెబుతాడు. అంత బలహీనమైన సంఘం. కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప సేవ చేసి చివరికి వాళ్ళని నాతోటి తిరిగి ఎట్లాగని చెప్పేసి అపోలో అంటున్నాడు, నేను ఎక్కడికి పోను. చివరికి ఒక మాట చదివి ముగిద్దాం. అపోలో గురించి పౌలు ఎంతమంది సాక్ష్యం ఇచ్చాడంటే ఒక మాట చదివి మనం ముగించుకోండి. చివరికి అపోలో గురించి తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం. పౌలు ఏమన్నా అపోలో గురించి ఏమంటాడంటే, ఆ తీతుకు పత్రిక రాస్తూ మీ దగ్గరికి వస్తున్నాడు అపోలో, అయితే మీరు ఏం చేయాలంటే తీతు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. తీతు పత్రిక 3:13 చదవండి. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోలోను శీఘ్రముగా సాగనంపుము, వారికి ఏమీ తక్కువ లేకుండా. కాబట్టి నేను మీ దగ్గర పంపుతున్నాను, జేనాను అపోలోను కూడా శీఘ్రం పంపుతున్నాను. తీతు నువ్వు వాళ్ళకి ఏమీ తక్కువ లేకుండా, అంటే మంచి సాక్ష్యం కలిగినాడు. అపోలో ఎలాంటి వాడు చెప్పండి? మంచి సాక్ష్యం ఉంది. కాబట్టి పౌలు అంటున్నాడు, అపోలో వస్తాడు మీ దగ్గరికి, మీరు బాగా చూసుకోండి, జాగ్రత్త చూసుకొని, ఏమి తక్కువ లేకుండా చూసుకోండి. అని అర్థం ఏంటంటే అపోలోకి మంచి సాక్ష్యం కలిగిన వాడు. అందుకే పౌలు ఆ సంగతి గుర్తించి పత్రిక రాస్తున్నప్పుడు, తీతు మీ దగ్గరికి అపోలోని పంపుతున్నాను, అపోలో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా చూసుకోవాలి మీరు? అతనికి ఏమీ తక్కువ లేకుండా మంచిగా చూసుకోండి అంటాడు. చూడండి, మనం కూడా మనకి ఇష్టమైన వాడిని అక్కడ పంపుతున్నాను, ఫోన్ చేస్తాం, వచ్చే అన్న మా అన్నే మీరేం బాగా చూసుకోండి. ఎప్పుడు నీకు మంచి సాక్ష్యం ఉంటే, మంచి వ్యక్తి అనుకున్నప్పుడు అతను చెప్తాం వాళ్ళ గురించి. కనుక పౌలు కూడా మంచి సాక్ష్యం అది మాట రాస్తాడా? అపోలో మీరు ఎంత మంచి సాక్ష్యం అది పౌలు పత్రిక రాసినప్పుడు అంటున్నాడు, అపోలో మీ దగ్గరికి పంపుతున్నాను, మీరు తీతు మీరేం చేయాలని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుని, అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఇవన్నీ కూడా అపోలో ఉన్నటువంటి సంగతులు. చెప్పండి, మొదటిది ఏం చెప్పండి? మంచి విద్వాంసుడు, బాగా చదువుకున్నవాడు. రెండవదిగా లేఖనాల్లో ప్రవీణత పొందినవాడు. మూడవదిగా ఆత్మను తీవ్రత కలిగినవాడు. నాలుగవదిగా బాగా చదువుకున్న, తగ్గించుకొని తెలియని విషయాలు నేర్చుకున్నవాడు. ఐదవదిగా ఆ బోధకుడు, బాగా చక్కగా ధైర్యంగా మాట్లాడే బోధకుడు. ఆరవది ఏం చెప్పండి? క్రైస్తవ అనేకులు సహాయం చేసిన వాడు మనకు అర్థమవుతుంది. క్రైస్తవుల పక్షం నిలబడిన వాడు. ఆఖరిది అంటే మంచి సాక్ష్యము కలిగిన వాడు. సంఘాల్లో ఉన్న ప్రజలను తన వైపు మాత్రం తిప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అలాంటి సంఘాలు పోవటానికి కూడా ఆయన ఇష్టపడిన వ్యక్తిగా మనకు అపోలో కనబడుతున్నాడు. అలాంటి అపోలోలాగా ఈ దినాల్లో అనేక మంది ఉన్నట్లుగా ప్రభు సహాయము చేయును గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన.